హాయ్ అండి. బీరువాతో పని లేకుండా ఎన్ని చీరలైనా చిటికలో ఒక్క బ్రష్‌తో ఇలా చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు అన్ని టిప్స్ కూడా మరి అన్ని కొత్త కొత్త టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం చట్నీ చేసేటప్పుడు ఇలా మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలా చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా. చిన్న అల్లం ముక్క వేసేసి మనం చట్నీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. దోశలు సరిగా రానప్పుడు ఇలా దోశ పెనం పైన కొద్దిగా ఇలా ఆనియన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా దోశ వేసుకున్నాం అనుకోండి, దోశ బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలానే మనకి అతుక్కోకుండా దోశ పెనానికి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా దోశలు రానప్పుడు అతుక్కుంటున్నాయి అనుకున్నప్పుడు ఒక ఆనియన్ తొడుము తీసుకొని ఆనియన్ తొడుము పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశ వేసామనుకోండి, చక్కగా దోశ అనేది వస్తుంది. సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. సో ఇలా వేసుకున్నాం అనుకోండి, దోశ చక్కగా మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయండి. అతుక్కుపోకుండా చక్కగా మనకి ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కువగా మనం కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే దోశని చక్కగా అతుక్కోకుండా తీసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వేస్ట్ అయిపోయినటువంటి అంటే మనకి ఖాళీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ సీట్ని ఖాళీగా ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా మనకి కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా తగ్గినప్పుడు ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ని కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ట్యాబ్లెట్ సీట్ను చక్కగా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాము. వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్గా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇక్కడ బటన్స్ దగ్గర డస్ట్ ఉండిపోయి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. మన చేతితో కూడా క్లీన్ చేసుకోలేము. ఇలా ట్యాబ్లెట్ సీటు ఇలా మూల కొనలాగా ఉంటుంది కదండి, ఆ బటన్ లోపలికి ఈ విధంగా పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా ట్యాబ్లెట్ సీట్స్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది కదండి ఖాళీది, ఇలా ఇలా చిన్న బ్రష్ ఒకటి తీసుకొని వైఫర్కి కానీ లేదంటే ఇలాంటి బ్రష్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దానికి ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ పెట్టేసి ఇలాగా దానికి ఇలా ప్లాస్టర్ వేసేసామనుకోండి, కదలకుండా ఉంటుంది. మనకి టైల్స్ ఇక్కడ కిచెన్లో వంట చేసే దగ్గర స్టవ్ దగ్గర బాగా జిడ్డు పట్టేసి ఇలాగా మనం పప్పు కానీ ఏదైనా కుక్కర్లో ఇలా పెట్టుకున్నప్పుడు విజిల్కి అదంతా కూడా అవుతూ ఉంటుంది. ఆ టైల్స్ నిండా కూడా ఆ డస్ట్ అనేది ఈజీగా ఈ విధంగా ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇలా గరుగ్గా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ సీట్ అనేది చక్కగా ఈజీగా ఆ మరకలు అనేవి చక్కగా పోతాయండి. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మామూలుగా మనం చేత్తో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా కొద్దిగా వెనిగర్ ఒక అరమూత వేసేసుకొని విమ్ లిక్విడ్ కానీ మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ ఒక 1 స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి, కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్ని అంటే ఈ లిక్విడ్ని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కొద్దిగా హాట్ వాటర్ కలుపుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో ఈ విధంగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలండి. స్ప్రే బాటిల్లోకి ఈ విధంగా ఈ లిక్విడ్ అంతా కూడా మరి స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ అలానే విండోస్ దగ్గర బాగా గార పట్టేసినటువంటి విండోస్ దగ్గర బాగా డస్ట్ ఉంటూ ఉంటుంది, అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అవుతుంది. అలానే ఇది ఇంకొక విధంగా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ విధంగా గిన్నెలు కడిగే స్టాండ్ ఉంటుంది కదండి, మనం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి ఇందులో వేసుకుంటూ ఉంటాము. గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానీ దీనిపైన డస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుంది. మనం క్లీన్ చేయాలంటే
దీన్ని చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతాయి. పాతది ఓల్డ్ అయిపోయినటువంటి ఒక టీ షర్ట్ తీసుకుని ఈ విధంగా గిన్నె పైన అంటే ఈ స్టాండ్ పైన ఈ విధంగా ఆ టీ షర్ట్ని వేసేసి ఈ లిక్విడ్ని అక్కడక్కడ స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా నాని ఉంటుంది. కాబట్టి ఇదంతా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అలానే ఇలా బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అంతా కూడా తొలగిపోతుంది అనమాట. ఈ విధంగా పాతది ఓల్డ్ అయిపోయినటువంటి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అవుతుందండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా స్టవ్ పైన ఒక్కొక్కసారి పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అవంతా కూడా పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. సో అలా కాకుండా మనం పాలు కానీ టీ కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఏదైనా ఒక బరువు లాంటిది గెరటి పాలలో కానీ రైస్లో కానీ టీలో కానీ పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటాయి. అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా ఆడవాళ్ళు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి. ఇలా వంట చేసేటప్పుడు మనకి ఎక్కువగా అరికాలు మంటలు, అరికాలు వాపులు, మెడల నొప్పులు ఇలాగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అంతవరకే తాత్కాలికంగా పనిచేస్తాయి. సో మళ్ళీ పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ముందుగా అరికాలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు 2 తీసుకొని ఈ విధంగా దాన్ని కొద్దిగా కొబ్బరి నూనె హీట్ చేసుకొని దానికి అప్లై చేసి ఈ విధంగా బిర్యానీ ఆకులు చక్కగా ఇలా అరికాలికి పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసుకొని సాక్స్ వేసుకుంటే కదలకుండా ఇలా క్రమేణా చేస్తూ ఉంటే నైట్ పడుకునే ముందు ఇలా సాక్స్ వేసేస్తే రోజు కూడా క్రమేణా చేస్తూ ఉంటే చక్కగా కొన్ని రోజులకి మనకి ఆ పెయిన్ అనేది మెడ నొప్పులు వాపులు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడు దానిలో దోశలకైనా ఇడ్లీకైనా చక్కగా దానిలో ఒక అర టీ స్పూన్ మెంతులు, ఒక అర టీ స్పూను దీనిలో చక్కగా అటుకులు అలానే ఒక అర టీ స్పూను కందిపప్పు ఈ 3 వేసేసి చక్కగా నానబెట్టేసుకున్నాం అనుకోండి మనకి దోశలైనా ఇడ్లీ అయినా చక్కగా టేస్టీగా ఉంటాయి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ట్రై చేయండి. సో ఈ విధంగా నేను ఇక్కడ పొట్టు మినపప్పుని తీసుకున్నానండి. ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అలానే ఇడ్లీ అయినా సరే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తే సరిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనకి కరెంట్ బిల్లు ఆదా చేసే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఏదైనా ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాక్స్ తీసుకుని 2 కొబ్బరి చిప్పలని ఈ విధంగా పెట్టేసి దాన్ని నిండుగా వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి మార్నింగ్ కల్లా చక్కగా గడ్డ కట్టేస్తుంది. సో ఈ బాక్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా మనం రోజు కూడా ఏసీ కూలర్ ఫ్యాన్ కానీ వేస్తూ ఉంటాం కదా. దీనివల్ల మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఏసీతో పని లేకుండా కూలర్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. సో ఈ విధంగా గడ్డ కట్టేసినటువంటి కొబ్బరి చెప్పులు ఐస్ గడ్డ కట్టేసింది కదండి. ఒక చైర్ తీసుకుని మనం పడుకునే రూమ్లో అంటే మనం మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టైంలో కానీ పడుకుంటూ ఉంటాం కదండి. నిద్రపోయేటప్పుడు ఈ విధంగా మనకి రూమ్ అంతా కూల్ అయిపోతుంది. చక్కగా చల్లబడుతుందండి. మనకి ఏసీ కూలర్ కంటే కూడా చల్లగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఒక చైర్ తీసుకుని ఒక మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్ని తడిపేసుకొని దానిపైన ఇవి పెట్టేసామనుకోండి ఫ్యాన్ వేసుకుంటే చక్కగా మనకి చల్లబడిపోతుంది అనమాట. రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో మనకి ఏసీలు కూలర్లు ఇవన్నీ ఏమీ లేవు కదండి. వాళ్ళు ఎక్కువగా విండోస్ దగ్గర కానీ లేదంటే డోర్ దగ్గర కానీ కాటన్ శారీస్ ఉంటాయి కదా అవి తడిపేసి ఇలా విండోస్ దగ్గర అలానే డోర్ దగ్గర వేసేవాళ్ళు అనమాట. దానికి కూల్ అయ్యేదనమాట. రూమ్ అంతా కూడా చల్లబడిపోయేది. సో ఇలా ట్రై చేసినా కూడా మనకి రూమ్ అనేది కూల్ అయిపోతుంది. ఏసీ కూలర్ కూడా అవసరం లేదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్లో మరి షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి. చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే
చిన్న లైక్ నాకు చాలా విలువైంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ చేసి హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే బటన్ వస్తుందండి, తప్పకుండా హైప్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా చిన్న లైక్ చేస్తారని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చు. మన సమ్మర్లో ఎక్కువగా ఎల్లుల్లిపాయలు ఎక్కువగా మనం పచ్చళ్ళలోకి వేసుకుంటూ ఉంటాం కదండి. ఎల్లుల్లిపాయలు అనేవి ఒలిచేసుకొని వేసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా ఎల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు మనకి నెయిల్స్ అనేది చాలా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. నెయిల్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఎల్లుల్లిపాయలన్నీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇలా ఎల్లుల్లిపాయలకి బాగా ఆయిల్ అప్లై చేసి ఒక 2 అవర్స్ ఎండలో ఉంచేసి తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్లో వేసేసి 3-4 టైమ్స్ కిందకి ఇలా కొట్టామనుకోండి, చక్కగా ఈజీగా మనకి సమ్మర్లో మనం ఈ విధంగా ఎల్లుల్లిపాయలు చాలా ఈజీగా అయితే ఒలిచేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇలా ఆయిల్ రాసేసి ఎల్లుల్లిపాయలకి 2 అవర్స్ ఎండలో ఉంచుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసేసి 3-4 టైమ్స్ ఈ ఎల్లుల్లిపాయలు అనేవి అందులో వేసేసి గట్టిగా చుట్టేసి 3-4 టైమ్స్ కిందకి ఇలా కొట్టేసామనుకోండి, ఆ ఎల్లుల్లిపాయల తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎండలో 2 అవర్స్ ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూశారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా వలిచేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పచ్చళ్ళలోకైనా వేసుకోవచ్చు, కర్రీస్లోకైనా వేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా యాపిల్ అయితే తింటూ ఉంటాం కదండి. యాపిల్ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఎక్కువసేపు మనకి ఒక తాజాగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎక్కువగా మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా యాపిల్ అయితే కట్ చేసి ఒక గిన్నెలో ఒక బాక్స్లో వేసేసి మనకి వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా, స్కూల్కి పంపిస్తూ ఉంటాం. వాళ్ళు బ్లాక్గా అయిపోయినాయి అనుకోండి ముక్కలు అనేవి, వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా. ఈ విధంగా ట్రై చేయండి. యాపిల్ ముక్కలు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి కొద్దిగా నిమ్మరసం అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ వాటర్లో ముంచి యాపిల్ ముక్కల్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పంపించామనుకోండి, కలర్ మారకుండా ఉంటాయి, తాజాగా కూడా ఉంటాయండి. సో ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం పాడవకుండా కూడా ఎక్కువసేపు అలానే ఉంటాయి. ట్రై చేసి చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. మనకి స్టోర్ చేసుకొని మనం బయటికి తీసుకెళ్ళాలన్నా కూడా ముక్కలు అనేవి చక్కగా నల్లబడిపోకుండా కలర్ మారకుండా తాజాగా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట. మనకి ఎక్కువగా పచ్చళ్ళు అనేవి ఇలా గాజు జార్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మామూలుగా మనం ప్లాస్టిక్ స్పూన్స్ పెట్టేసామనుకోండి, పచ్చడి అంతా వేస్ట్ అయిపోతూ అంటే బూజు పట్టేసి మనకి లోపల అదంతా బూజు పట్టేస్తూ ఉంటుంది. సో మనకి దీనివల్ల ప్లాస్టిక్ స్పూన్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. సో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ కాకుండా ఇలా చెక్క స్పూన్స్, వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి, అవి ఈ విధంగా పచ్చళ్ళలో పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన అవసరమైనప్పుడు వేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మ తొక్కలు మనం ఇలాగా రసం తీసుకున్న తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా ఒక నిమ్మ తొక్కను తీసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి మన కిచెన్లో ట్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాప్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ట్యాప్స్ కానీ టైల్స్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో మనం ఎక్కువగా సోపు, లిక్విడ్స్ యూజ్ చేసి క్లీన్ చేసినా కూడా వాటిపై ఉన్నటువంటి మరకలు అనేవి అలానే ఉండిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా ట్యాప్స్ పైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ తెల్లగా ఉన్నటువంటి మరకలన్నీ కూడా చక్కగా ఈజీగా తొలగిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పడేసే నిమ్మ తొక్కలతో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తుడిచేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె ఈ విధంగా ఆ ట్యాప్స్ పైన అప్లై చేసామనుకోండి, ట్యాప్స్ అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అందరి ఇళ్లలో అలోవెరా అయితే ఉంటూ ఉంటుంది కదండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఏర్పడిన డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు పోవాలన్నా ఇలా నైట్ టైంలో కళ్ళ కింద మచ్చలు బ్లాక్ సర్కిల్లో ఉంటూ ఉంటాయి కదండి, అలోవెరాని ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసి మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా అరికాళ్ళు బాగా మంటలు వచ్చేసి తిమ్ముర్లు పడుతూ ఉంటాయి కదండి, చాలా వాపులుగా
అనిపిస్తూ ఉంటే పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ఆనియన్ తీసుకొని సగానికి కట్ చేసేసుకొని ఇలాగా అరికాలుకు ఆనియన్ పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసుకొని ఈ విధంగా ఒక సాక్స్ని వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ పడుకునే ముందు ఇలా చేస్తూ ఉంటే క్రమేణా ఇలా కాళ్ళు వాపులు కానీ నొప్పులు కానీ పెయిన్ కానీ అంతా కూడా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఎందుకంటే ఆనియన్ అనేది మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి వర్క్ అవుతుంది. వాపులు తిమ్ముర్లు అలానే నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఇలా క్రమేణా నైట్ పడుకునే ముందు చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది చక్కగా తగ్గిపోతుంది. ప్రతి దానికి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంట్లో న్యాచురల్గా ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ కమెంట్ చేసిందండి, ఎందుకంటే ఇలా అరికాళ్ళు మంటలతో బాధపడుతున్నాను సిస్టర్, ఏదైనా ఒక టిప్ చెప్పమని. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని చేసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కువగా ఏం చేస్తామంటే క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల మనకి నిమ్మకాయలు అనేవి గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ప్రతి ఒక్క నిమ్మకాయకి ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. బెడ్స్ బారినట్లుగా లేకుండా మనకి గట్టిగా లేకుండా కూడా నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నిమ్మకాయలు అన్నీ కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక పేపర్ దానిపైన ఈ విధంగా పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మనం ఎక్కువగా అల్లం కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. దాంట్లో ఇలా తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆ తేమ అనేది ఇలా కవర్స్లో ఉండిపోయి అది కుళ్ళిపోవడానికి కారణమవుతుంది. సో ఇలా క్యారీ బ్యాగ్లో కాకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని సేమ్ మనం ఇలా నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకున్నామో దీన్ని కూడా అల్లాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మనం అల్లం ఈ విధంగా కడగకుండా పెట్టుకోవాలండి. కడిగితే అది పాడైపోతుంది. కాబట్టి కడగకుండా మనం యూజ్ చేసుకునేటప్పుడు కడిగి పెట్టుకుంటే కడిగి మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ముందుగానే కడిగామనుకోండి ఆ తేమ తగిలి ఇంకా కుళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా మనం అల్లాన్ని ముందుగా కడగకుండా మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి అవసరమైనప్పుడు తీసుకునేటప్పుడు ఇలా అయితే క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఈ విధంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాము. ఇలా గ్యాస్ స్టవ్ పైన వంట చేసేటప్పుడు గ్యాస్ అంతా కూడా ఒక్కోసారి బర్నర్స్ సైడ్ నుంచి కూడా మొత్తం కూడా మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనీ మనకి సేవ్ అవ్వకనమాట. ఇలా ట్రై చేయండి. గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మన మనీ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. ఇలా బర్నర్స్ తీసేసి ఏదైనా ఒక బౌల్లో వేసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా నిమ్మరసం పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ మన వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ వేసేసి హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ పోసేసి మొత్తం కూడా ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసిన తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేయాలండి. ఇలాగా కొంచెం సైడ్లకి బర్నర్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేసేసి చక్కగా మనం బర్నర్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ సైడ్ నుంచి అంతా కూడా మంట వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అనేది పోతుంది. మంట చక్కగా వస్తుందండి. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఇలా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారు. సో మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సైడ్న కొంచెం బర్నర్స్కి నెయిల్ పాలిష్ వేసేసి మనం బర్నర్స్ పెట్టుకుంటే చక్కగా మంట అనేది సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీ కూడా సేవ్ అవుతాయి. ట్రై చేయండి. చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేసుకొని చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సైడ్లన ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ డ్రై అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ని అప్లై చేసి ఇలా బర్నర్స్ పెట్టుకుంటే సైడ్ నుంచి మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్
యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే వాళ్ళు తెలియక ఈ విధంగా అరిచేతుల మీద పెన్ని గీతలు గీసుకుంటూ వస్తూ ఉంటారు. సో అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా ఆ పెన్ని గీతల పైన ఇలా అప్లై చేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం చిన్న చిన్న ఫొటోస్ కానీ పిల్లలు ఏవైనా చిన్న చిన్న ఫొటోస్ ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి ఫొటోస్ మనం అతికించాలంటే ప్లాస్టర్ అయితే ఉండాలి కదండి. మనకి ప్లాస్టర్ లేకపోయినా ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా అయితే అతికించేసుకోవచ్చు. ఈ విధంగా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, 4 మూలల ఈ విధంగా స్టిక్కర్స్ అతికించేసామనుకోండి, చిన్న చిన్న ఫొటోస్ అతికించుకోవడానికి ప్లాస్టర్ లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మరి బ్రష్లన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం, అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో అన్నీ ఒక చోటు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు కాబట్టి ఈ విధంగా మనం దేనికి దానికి సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ విధంగా మనం అన్నీ కలిపి కవర్లో క్యారీ బ్యాగ్లో పెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లో ఒక జిప్లా కవర్ ఉంటే చాలండి, చక్కగా ఈజీగా సపరేట్గా పెట్టేసుకోవచ్చు. ఒక చాకుని తీసుకొని స్టవ్ మంట పైన హీట్ చేసుకుని జిప్లా కవర్ని ఈ విధంగా ఇలా గీత గీసినట్లుగా గీసేసామనుకోండి, చక్కగా కవర్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా చిన్న చిన్న కవర్స్ లాగా మనం ఇలా రెడీ చేసుకుని దీనిలో బ్రషెస్ పెట్టేసుకొని ఎవరికి వాళ్ళు చక్కగా ఇలా ఎవరి బ్రష్లు వాళ్ళవి ఈ విధంగా కవర్స్లో పెట్టేసి ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళామనుకోండి, చక్కగా మనకి సపరేట్గా ఉంటాయి కాబట్టి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనకు కావాల్సినప్పుడు చిక్కులు పడిపోకుండా అవసరాన్ని తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్నాం. మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా వర్క్ అవుతుందన్నమాట. ఈ టిప్పు మీరు చూసి వావ్ అనాల్సిందే, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మనం యూజ్ చేసిన తర్వాత టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఇంట్లో మనం ఇలాగా పాతవి ఉంటాయి కదండి, టూత్ బ్రష్లు 2 తీసుకొని ఈ విధంగా ఒక 3 తీసుకున్నానండి. ఇలా గట్టిగా ఉన్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకొని రెండు వైపులా కూడా ఒకవైపు ముడి వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలా ముడి వేసుకుంటూ రావాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మనకి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా మరి బట్టలు అయితే ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి. మనం బీరువాల్లో పెట్టంగా కూడా ఇంకా ఎక్కువగా బట్టలు అయితే ఉండిపోతూ ఉంటాయి. సో అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా తక్కువ ప్లేస్లో అయినా చక్కగా మనం ఇలా పాతవి టూత్ బ్రష్లు ఉంటే చాలండి, చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. సో నేను ఒక 3 బ్రషెస్ అయితే తీసుకున్నాను. గట్టిగా ఉన్నటువంటి ఇలా థ్రెడ్ అయితే తీసుకున్నానండి. నేను బ్లౌజులకు వేసే థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్, అది తీసుకున్నాను అనమాట. ఒక సైడ్ ఈ విధంగా ముడులు అయితే వేసుకుంటూ వచ్చానమాట. ఇలా ఒక సైడ్ అయితే వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఇలా అయితే ముడి వేసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఎలా రెడీ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ను ఎక్కడైనా ఒక హ్యాంగర్ తగిలించేసామనుకోండి, దీనిపైన మన చున్నీలు కానీ శారీస్ కానీ మన ఇలాగా పిల్లలు ఏవైనా కూడా డ్రెస్సెస్ కానీ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మరి ముఖ్యంగా మనం చున్నీలు ఒక చాటు పెట్టి మరొక చోట వెతుకుతూ ఉంటాము పిల్లలు అయితే. సో ఇలా ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పడతాయి. మనకు కావాల్సినప్పుడు అవసరానికి ఏది ఎక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది. సో ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ బ్రషెస్ హ్యాంగర్ని ఎక్కడైనా ఈ థ్రెడ్ని హ్యాంగర్కి తగిలించేసి చున్నీలు కానీ శారీ కానీ చక్కగా మనం మనం ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. మరి చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయండి. అలానే మన వీడియోకి ఒక హైప్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైప్ చేయడం వల్ల సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో మనకి లైక్ చేయగానే హైప్ అనేది బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయండి, హైప్ అయితే వస్తుంది. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.